ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 7వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అక్కడ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఐటీ నుంచి ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి చాలా స్ట్రాంగ్ బుల్లిష్లో క్లోజ్ అయినాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం ఒకసారి చూస్తే నిఫ్టీ మీడియా, ఎఫ్ఎంసీజీ, రియాలిటీలో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రాగా పిఎస్సి బ్యాంకులో కొంత స్ట్రెంత్, ఐటీలో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 80% పైన ఇండిసెస్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టే సౌత్ కొరియా టాప్ లూజర్లో కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి యూరప్, ఫ్రాన్స్, ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, యూఎస్ 500 అయితే కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ బులిష్లో ఉంది. హాంకాంగ్, చైనా, దానికి సంబంధించిన స్టాక్స్